శాస్త్ర తిరుప్పావై 8వ పాశురం ప్రారంభం. పఠనం తుమరాడ జగన్నాథ శాస్త్రి. ఆకాశమున తూర్పు దిక్కున తెల్లవారెను, మేతల కోసమై పశులములు విడువబడ్డవి. అవి మేత మేస్తూ స్వేచ్ఛగా అటునిటు తిరుగుచున్నవి. తోటి గోపికలంతా కృష్ణుని చేరక ముందే అతని వద్దకు చేరవలెనని ఆశతో పోయినా అతడు సంతోషించునని అనుకుంటిరి. అందరూ కలిసి గుంపుగా పోవుటియే మంచిదని తలంచి వారినందరినీ చేర్చి నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగానేయున్నది కదా, మరి ఇంకా ఆలస్యమెందులకు? లెమ్ము, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోములకు కావలసిన అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయినా అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరేయని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును కదా అని అనుచున్నది ఆండాళ్. 8వ పాశురం సమాప్తం.